అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. 2023 షారుఖ్ ఖాన్ కెరియర్ లో గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. ఒక్క ఏడాది 3 రిలీజ్లు, అందులో 2 బ్లాక్ బస్టర్లు, ఒక సూపర్ హిట్, బిగ్గెస్ట్ ఎవర్ కమ్బ్యాక్. ఇలా ఒక్క ఏడాదిలోనే ఎన్నో విజయాలు సాధించారు బాద్షా. కానీ ఆ జోరు 24-25లో మాత్రం కనిపించలేదు. అందుకే 2026ని మరోసారి ఫ్యాన్స్ కు మెమరబుల్ గా మార్చేందుకు కష్టపడుతున్నారు కింగ్ ఖాన్. అందుకోసం ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను లైన్ లో పెడుతున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు షారుఖ్ ఖాన్. ఆ సినిమాతో 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ లో తన మార్కెట్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేశారు. అదే జోరులో జవాన్ సినిమాతో మరో బిగ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ 2 సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్ కావడంతో సింగిల్ క్యాలెండర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన వన్ అండ్ ఓన్లీ హీరోగా రికార్డు సృష్టించారు. 2023లో షారుఖ్ హీరోగా నటించిన డంకీ కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పఠాన్, జవాన్ స్థాయిలో కాకపోయినా ఈ సినిమా కూడా మంచి విజయాన్నే సాధించింది. దీంతో 2024లో బాద్షా ఇదే జోరు చూపిస్తారని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. కానీ షారుఖ్ మాత్రం మరోసారి కెరియర్లో లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. 2024లో అసలు కెమెరా ముందుకే రాలేదు. 2025లో కింగ్ షూటింగ్ స్టార్ట్ అయినా సినిమా రిలీజ్ కాలేదు. వారసుల కెరియర్ను గాడిలో పెట్టడం కోసం తన కెరియర్లో బ్రేక్ తీసుకున్నారు. కూతురు సుహానా వెండితెరకు పరిచయం అవుతూ రూపొందుతోన్న కింగ్ మూవీతో పాటు కొడుకు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఓటీటీ సిరీస్ కోసం షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చారు. ప్రెజెంట్ పిల్లల కెరియర్ విషయంలో క్లారిటీ వచ్చేయడంతో తిరిగి తన సినిమాల మీద దృష్టి పెట్టారు బాద్షా. వీలైనంత త్వరగా కింగ్ షూటింగ్ పూర్తి చేసి మెహూనాకు సీక్వెల్ పట్టాలెక్కించాలనుకుంటున్నారు. ఇప్పటికే దర్శకురాలు ఫరా ఖాన్ తో డిస్కషన్స్ ప్రారంభించిన షారుఖ్ కొత్త ఏడాదిలో ఆ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. మరి 2026 మరోసారి బాద్షా ఫ్యాన్స్ కు కిక్కిస్తుందేమో చూడాలి.